భారత్ ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడం, మిగిలిన బ్యాటర్లు ఎవరు కూడా క్రీజులో సరిగ్గా నిలదొక్కకపోవడంతో భారత్ ఓటమిని ఎదుర్కోవడమే కాకుండా 3 వన్డేల సిరీస్ లో 1 తేడాతో వెనకబడింది. ఇక ఇప్పుడు అడిలైడ్ వేదికగా జరగబోయే రెండో వన్డేలో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి. సిరీస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో నెగ్గి తీరాల్సిందే. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 లో మార్పులు తప్పక చేయవలసిన పరిస్థితి కూడా ఉంది. లేకపోతే మరో ఓటమిని ఖాయం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టీమిండియాలో మెయిన్ స్పిన్నర్ లేకపోవడం కూడా టీమిండియా ఓటమికి ప్రధాన కారణం. కుల్దీప్ యాదవ్ జట్టులో ఉండి బెంచ్కే పరిమితం చేశారు. దీంతో అతన్ని రెండో వన్డేలో ప్లేయింగ్ 11 లోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇకపోతే టీమిండియా బౌలర్ హర్షిత్ రాణాపై క్రికెట్ ఫ్యాన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. రాణా తన 4 ఓవర్ల స్పెల్ లో వికెట్ తీయకుండా 27 పరుగులు ఇచ్చాడు. కేవలం గంభీర్ కోచ్ గా ఉండడం వల్లే హర్షిత్ రాణా టీంలో ఉన్నాడని, టీమిండియాకు దొరికిన హరీష్ రౌఫ్ లా దారుణంగా పరుగులు సమర్పించాడని అతన్ని సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నారు. దీంతో రెండో వన్డేలో అతన్ని తప్పించాలంటూ సూచనలు చేస్తున్నారు. ఒకవేళ అతన్ని రెండో వన్డేలో కూడా కంటిన్యూ చేస్తే వికెట్లు తీయడం దేవుడెరుగు. అతను సమర్పించుకున్న పరుగులతోనే ఆస్ట్రేలియా గెలిచినా ఆశ్చర్యపడక్కర్లేదని టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి టీమిండియాకు హరీష్ రఫ్ దొరికేశాడంటూ కామెంట్ చేస్తున్నారు.